ఇప్పుడు మనం త్రివేణి సంగంకి అయితే వచ్చినాము. బోట్లు అక్కడ దాకా వెళ్ళడానికి వీలు లేదు, వాతావరణం క్రౌడ్ రష్గా ఉందని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు కనిపించేటివి గవర్నమెంట్ సెక్యూరిటీ కొరకు ఇవన్నీ ఏర్పాటు చేసేది. ఎల్లో కలర్ కనిపించేది. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే త్రివేణి సంగం అక్కడ మధ్యలో ఉంటుంది. ఇది పాయింట్. అక్కడైతే కథల మధ్యలో ఇక్కడ కథలు అయితే చిన్న చిన్న చిన్నగా అక్కడ వెళ్ళాలి. కానీ అక్కడ వీళ్ళే బోట్లు వాతావరణం సహకరిస్తున్నందుకు ఇక్కడ సెక్యూరిటీ స్నానానికి వెళ్ళిస్తారు. కాబట్టి ఇక్కడ చివరిలో దగ్గర వెళ్ళి స్నానం చేసి అక్కడ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ అన్ని వెహికల్స్ పార్కింగ్ కూడా ఉన్నాయి. అన్ని వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఇక్కడైతే ఎప్పటికప్పుడు క్లీన్ ఎంత నీట్గా క్లీన్ చేస్తుంటారు. వర్కర్స్ మాత్రం శానిటేషన్ వర్కర్స్ 150 మంది ఉంటారు. ఎప్పుడు ఏం పడినా మొత్తం క్లీన్ చేసి ఎంత క్లీన్గా చూడడం అయితే ఎంతమంది ఉన్నా కూడా చెత్త లేకుండా చూడడం మొదటిసారి. అక్కడ వెళ్ళి స్నానాలు చేసేసి వస్తాం. సంగమానికి వెళ్ళడానికి బోట్లు అయితే ఎక్కినాము. ఇక్కడ నుంచి సంగం బయలుదేరే టైం అయింది. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. బోట్లు అయితే ఎక్కి కూర్చున్నాము. సైడ్ కొన్ని అక్కడ వెళ్తున్నాయి. గవర్నమెంట్కి ఉన్నటివి వెళ్తున్నాయి. ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే. స్పెషల్ 3,000 నుంచి 4,000 ఇక్కడ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ మాది ఇంకా వెళ్ళలేదు. స్టార్ట్ మెల్లగా స్టార్ట్ అయినాయి. కాసేపటి లోపల బయలుదేరి ఇక్కడ అయిన తర్వాత స్నానం చేసుకొని ఇంకా వెళ్తాం. ఇప్పుడైతే సంగం నుంచి బయలుదేరినవి బోట్లన్నీ వెళ్తున్నాయి. ఇక్కడ అన్నీ అలో చేయలేదు. ఇప్పుడు అలో చేసి ఇప్పుడు అన్నీ బయలుదేరుతాం. అక్కడ వెళ్ళిన తర్వాత స్నానం ప్రైవేట్ బోట్లు అయినా ఇవి అయితేనేమో తెడ్డు బోట్లు అంటారు మనం కామన్గా. ఇవేమో డీజిల్తో నడిచే బోట్లు స్పీడ్గా. ఇవేమో ఓన్లీ తెడ్డుల ద్వారానే అన్నింటినీ సంగం దగ్గర పోయినాక మళ్ళీ చూద్దాము. సంగమం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ వాతావరణ హెచ్చరిక వాళ్ళు జారీ చేశారని చెప్పేసి గవర్నమెంట్ వైట్ కనిపించేది గవర్నమెంట్ పోలీసు వాళ్ళది నోట్ ఇక్కడ అన్నీ మళ్ళీ రిటర్న్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఏమన్నా ఇస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అవతల సైడ్ ఏమో యమునా రివర్ వాటర్ అక్కడ వాటర్ నల్లగా ఉన్నాయి.
ఈ ఉదయం నుంచి ఫస్ట్ రావడం మేమే ఇక్కడ స్నానాలు చేయడం. ఎందుకంటే ధైర్యం చేసి ముందుకు వచ్చారు. అయినా కూడా కాస్త పోలీసులతో ఇబ్బంది అయింది. అయినను అట్లే పని 5-6 మంది బోట్లు కలిసేసి రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చాము. జాకెట్స్ అయితే కంపల్సరీ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇక్కడ మోసపూరితంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ప్లాట్ఫామ్కి మళ్ళీ 100 రూపీస్ తీసుకుంటారంట. ఆ ప్లాట్ఫామ్ పైన మనం తర్వాత ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి మనము కామెంట్ కూర్చోబెట్టిన ఆమె రిక్వెస్ట్ చేసి అలా తీసుకున్నాము. అండ్ మా వాళ్ళు మాత్రం ఇక్కడ వెళ్ళారు. బ్యాగ్ కార్డ్ ఒకటి ఉండాలి, అందుకని నేను ఉన్నాను ఇక్కడ తీసుకుంటా. సో మా వాళ్ళు సాంగ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఎట్ త్రివేణి సంగమం. అండ్ ఇక్కడ 3 నదులు కలిసి ఉంటాయి కాబట్టి అండ్ ఈ ప్లేస్లో అమ్మ మొత్తం వచ్చేసారు అప్పుడే ఫుల్. సో ఎట్లా వాళ్ళని చూడాలి మొత్తం. మేము లాస్ట్ కుంభమేళాలకి రావాలనుకున్నాం కానీ మాకు కుదరలేదు. ఈరోజు 3 రోజులు హాలిడేస్, గట్టిగా 3 డేస్ హాలిడేస్ వచ్చినంత వరకు మేము టైం కుదుర్చుకొని వచ్చినాము. గట్టిగా ప్లీజ్. ఇక్కడ కుంభమేళాలకు స్నానాలు అయితే బాగా విపరీతంగా చేస్తూ ఉన్నారు. స్నానాలు చాలామంది వచ్చిండ్రు. ఇక్కడ ఏంటంటే ఉదయం నుంచి వాతావరణం సహకరించక మమ్మల్ని బోట్లోకి ఇక్కడ సంగమం దగ్గర రాణించలేదు. వాతావరణం అనుకూలంగా అయిన తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఈ టైం అయింది కాబట్టి ఇక్కడ నుంచి త్రివేణి సంగమం నుంచి 5 కిలోమీటర్ల పోతే అలోపి మాత టెంపుల్ అంతా సతీదేవి దక్షయజ్ఞాని కూతురు సతీదేవి అతని పిలువందున ఆహుతి చేసుకున్నప్పుడు ఈశ్వరుడు ఆమెని ఎత్తుకొని శవాన్ని ఎత్తుకొని నాట్యం చేసినప్పుడు ఇక్కడ కుడి చేయి సతీమాత కుడి చేయి ఇక్కడ పడిందని పురాణాలు ఉన్నాయి. ఇక్కడ వెళ్తే పడిన వెంబడి ఆ కుడి చేయి కూడా మాయమైందని చెప్తున్నారు. ఆ మాయమైన దాన్ని కూడా ఇక్కడ దేవతలు వచ్చి ఇక్కడ వెళ్ళిపోతుంటారు అనేది ఒక ఆనవాయితీ ఉంది. ఇక్కడ మన టెంపుల్ తర్వాత స్నానం తర్వాత టెంపుల్ని కూడా చూస్తాం. మేము ఇప్పుడైతే వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సబ్స్క్రైబ్ కూడా చేయించండి. మరిన్ని వీడియోలు కూడా ముందు చూపిస్తుంటాం.